ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచే మళ్ళీ రైళ్ళు అయితే ప్రయాణం చేస్తూ ఉన్నాయన్నమాట. రైళ్ళు అయితే మళ్ళీ ప్రయాణం అయితే మొదలుపెట్టబోతున్నాయి చాలా రోజుల తర్వాత. మనకు చూసుకున్నట్లయితే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అయితే చెప్పింది. ఈ రోజు నుంచి సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్, విజయవాడ మార్గాల్లో రైలు రాకపోకలు ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. భారీ వర్షాలకు మహబూబాబాద్, తడల, పూసనపల్లి వద్ద కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ మరమ్మతులు అయితే చేశారనమాట. రైల్వే ట్రాక్ కొట్టుకుపోయి అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇండియన్ రైల్వే 48 గంటల్లోనే దీన్ని అయితే పూర్తి చేయడం జరిగింది. దాదాపు 1000 మంది సిబ్బంది అయితే ఇందులో పాల్గొన్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఏపీ, తెలంగాణ మధ్య ప్రధాన రైల్వే ట్రాక్ అనమాట. దీంతోపాటు ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కూడా కలిపే ప్రధాన లైన్ అనమాట. ఇదంతా కూడా మొత్తంగా ఇప్పటివరకు దాదాపు 531 రైళ్ళని అయితే రద్దు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ రైళ్ళన్నీ కూడా మళ్ళీ అయితే పునరుద్ధరిస్తూ ఉన్నారన్నమాట. ఇవన్నీ కూడా మళ్ళీ తిరగబోతూ ఉన్నాయి. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ప్రతి అప్డేట్ కూడా మీకు మిస్ అవ్వకుండా అందిస్తూ ఉంటాను నేను.